నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్ లో చూసినట్టయితే ఒక సెన్సేషన్ న్యూస్, రైతు బిడ్డ అని చెప్పేసి బిగ్ బాస్ 7 లోకి అయితే ఎంట్రీ ఇచ్చి తను అనుకున్నది సాధించాడు, విన్నర్ కూడా అయ్యాడు. కానీ అనుకోని పరిస్థితులలో తన చుట్టూ ఒక ఉచ్చు లాంటిది బిగించుకోవడం అయితే జరిగింది. అంటే ఏంటి అసలు బయటికి రాగానే కొన్ని అనర్థాలు జరగడం, పబ్లిక్ ప్రాపర్టీనే కానీ ఇంకా చాలా చాలా జరిగాయి. దాని మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళైతే దొరికారో, పోలీసుల కస్టడీలో ఉన్నారని తెలిసింది. దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ 7 విన్నర్ అంటే కానీ విని ఎరగని రీతిలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక రైతు బిడ్డగా కామన్ మైండ్ గా లోపలికి వెళ్ళాడు. తను అంతవరకు కూడా తను ఒక పిచ్చోడు, తన వీడియోస్ చూసి చాలా మంది కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అనుకున్నది తను సాధించాడు, బిగ్ బాస్ 7 విన్నర్ అయ్యాడు. కానీ బయటికి వచ్చినాక ఆ సక్సెస్ ని ఆయన ఎంజాయ్ చేయలేకపోయాడు. వై? బికాస్ ఈ అన్ని జరగడం, ఏదైతే వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పేసి కారు అద్దాలు పలగొట్టడమే కానీ ఏదైనా కూడా ఇన్నిగా జరిగాయి. దానికి సజ్జనర్ గారు పబ్లిక్ ప్రాపర్టీని, గవర్నమెంట్ ప్రాపర్టీని ఇట్లా చేశారని చెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళు దొరికారు అని చెప్పేసి అంటున్నారు. సో అసలు దొరికిన వ్యక్తులు ఎవరు, ఏంటి, అసలు ఏం జరిగిందంటారు? ఫస్ట్ కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడదాం ఏం జరిగింది నుంచి చూస్తే. రైట్. పల్లవి ప్రశాంత్ అనే ఒక అబ్బాయి క్యాజువల్గా ఇన్స్టాలో రీళ్లు పెట్టుకునేవాడు. అన్న నేను మళ్ళీ వచ్చినా అని చెప్పేసి ఆయనకి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, ఇంకా ఫేమస్ అవ్వాలి, రోజు రోజు ఫాలోయింగ్స్ పెరుగుతూ ఉన్నా, 1,00,000 ఫాలోవర్స్ రావాలా, 1,00,000 వస్తే 10 లక్షలు అవ్వాలా, 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ అందరు నన్ను ఫాలో అయిపోవాలా, ఇట్లా ఉంటుంది. ఇంకా ఫేమ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఫెమిలియర్ ఉన్న వాళ్ళని కలుసుకొని వీళ్ళు మీటింగ్లు పెట్టుకొని వీడియోలు తీస్తూ ఉంటారు. అదొకటి. కొంతమంది వీళ్ళు నిజంగా ఉంటే సెలబ్రిటీస్తోని కలిసేసి ప్రమోషన్లు చేయించుకుంటారు. కొంతమంది సెలబ్రిటీ సినిమా రిలీజ్ అయినప్పుడు వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తారు. ఇంకొంతమందికి ఏంటంటే చాలామందికి బిగ్ బాస్కి వెళ్తే చాలా ఫేమస్ అయిపోతామని ఒక కళ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఓ యూట్యూబర్ని, ఓ రీల్స్ చేసే వాళ్ళని, ఓ సింగర్ని, ఇట్లా రకరకాల మందిని తీసుకుంటారు. కాబట్టి వీళ్ళకి కూడా అది కళ ఉంటుంది. ఎక్కువ ఫాలోయింగ్ని పెంచుకుంటే నేను అక్కడికి వెళ్ళిపోతా అన్న ఒక ఇంటెన్షన్ ఉండి బిగ్ బాస్కి వెళ్ళాలన్న కళతోనే ఈయన 4 సంవత్సరాల నుంచి తిరిగి మొత్తానికి ఒక సీజన్కి వెళ్ళిపోయాడు. కళ నెరవేరింది. ఫస్ట్ వీక్ వచ్చేసినా చాలు నా కళ నెరవేరింది అనుకున్నాడు. 2వ వారం వచ్చినా చాలు తన కళ నెరవేరింది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏమైందంటే విన్నర్ అయిపోయాడు. ఇకపోతే లోపల జరిగిన సర్కమ్స్టాన్సెస్ చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ని అమర్దీపే కాదు, చాలా నీచంగా ఎవరే అని చేసి చూసిన దాంట్లో ఆట సందీప్ ఉన్నాడు, తేజ కూడా ఉన్నాడు. టేస్టీ తేజ ఉన్నాడు, ఆట సందీప్ ఉన్నాడు. వీళ్ళే పల్లవి ప్రశాంత్ నువ్వెంత అసలు నువ్వే నుంచి వచ్చావో తెలుసా ఇంట్లో అఫ్కోర్స్ కొంచెం మోతాదు ఎక్కువ. అమర్దీప్ ఎందుకు ఇచ్చాడు అంటే వాడు వీడితో పాటు లాస్ట్ డే వరకు ట్రావెల్ అయ్యాడు కాబట్టి. నెక్స్ట్, పల్లవి ప్రశాంత్కి నిజంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటే టేస్టీ తేజాని కొట్టాలి, ఆటా సందీప్ని కొట్టాలి. ఎందుకంటే ఈయన లోపలికి వెళ్ళిన 2 వారాలు 3 వారాలకే అమర్దీప్ వాళ్ళ అమ్మ ఒక వీడియో పెట్టింది, నన్ను బూతులు తిడుతున్నారు, నన్ను మా అమర్దీప్ వైఫ్ని ఏదో చాలా నీచంగా మాట్లాడారు, ఏరా మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి ఒక వీడియో పెట్టింది. అంటే అప్పుడు కూడా ఒక ఫైర్ ఉంది. ఆ తర్వాతే టేస్టీ తేజ బయటికి వచ్చాడు. ఉన్నప్పుడు వాడిని కొట్టాలి. నెక్స్ట్, నన్ను ఏదో అంటున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి ఆటా సందీప్ లోపల ఉండగానే ఆటా సందీప్ వాళ్ళ మిస్సెస్ బయటకు వచ్చి అనింది. అప్పుడు ఆటా సందీప్ బయటకు వచ్చినప్పుడు వాడిని కొట్టాలి కదా, జరగలా. నెక్స్ట్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా చాలా రిపీట్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇలాంటివి అయినప్పుడు అమర్దీప్ గురించి మాట్లాడుకుంటే దాడి జరుగుద్దని నాకు ముందే తెలుసు. నేనేమి ఇక్కడ పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేయట్లా. నేను ఆ పొజిషన్లో ఒక నార్మల్ మనిషినే ఊహించుకో, ఒక కుండను ఊహించుకో, లేదా ఒక డిస్ట్రి బొమ్మను ఊహించుకో, సింపుల్గా చెప్పాలండి. అంతే. అసలు సిచ్యువేషన్ చూడు, సినరీ ఏమైందో. అమర్దీప్ తరఫున వచ్చిన నరేష్ లోల్లా అనే అబ్బాయి దాడి జరుగుద్దని నాకు ముందే ఊహించామండి అన్నాడు. ఊహించినప్పుడు నువ్వు ముందే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు కదా. ఊహించడానికి అంటే వీళ్ళు తప్పు చేశారని వీళ్ళే ముందే అంటే అనుకున్నట్టే కదా. దాడి జరుగుద్ది అని, దాడి గొడవ. అయితే ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే లోపల ఉన్నప్పుడే అమర్దీప్ ఫ్యాన్స్ బాగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పల్లవి ప్రశాంత్ని డౌన్ చేయాలంటే వాడే మెసేజ్లు పెట్టినట్లుగా అమర్దీప్ వాళ్ళ అమ్మని తిట్టించి ఆవిడ చేత తిట్టించారు. వర్కౌట్ అవ్వలా. వాళ్ళ వైఫ్ చేత కూడా చెప్పించారు, వర్కౌట్ అవ్వలా. లాస్ట్కి ఏం చేశారు అంటే ఇప్పుడు వీడిని బ్యాడ్ చేయాలంటే ఏం చేయాలి, వాడి తరఫున ఫ్యాన్స్ అని చెప్పి మనం మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తే
ఆ క్రెడిట్ అంతా పల్లవి ప్రశాంత్కి వెళ్ళిపోతే అప్పుడు బ్యాడ్ అవుతారు. ఈ లాస్ట్ వ్యూహం ఫలించింది, సక్సెస్ అయిపోయారు. 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు, అందులో 4 మైనర్లు కాగా మిగతా 12 మంది మేజర్లు. డన్. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ చేశారు? తను చేసిన తప్పు కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు నిజంగా విధ్వంసం చేసి 16 మందిని అరెస్ట్ చేయాలి. పల్లవి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ చేశారు అంటే అట్నుంచి వెళ్ళమని చెబితే ఆ టెల్లినోడు వెళ్ళక మళ్ళీ ఇటు వచ్చాడు. అంటే ఈయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సైకలాజికల్గా మాట్లాడదాం. ఈ అబ్బాయి లోపలికి వెళ్ళినప్పుడు ఇంతమంది ఉంటారు వెనకాలని తెలియదు. ఆ అన్నపూర్ణ గేట్ దగ్గర ఈయన తిరిగాడు ఒకరోజు. దాని ముందు తను కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఆ గేట్ దగ్గర ఈయనను చూడడానికి వచ్చేసారు జనాలు, అంతమంది ఎటు చూరు కిక్కిరిసి జనాలు. నేను ఇట్లా కప్పుకొన్నట్టు నుంచి అటు వెళ్ళిపోతే వీళ్ళందరూ నెగిటివ్ అనుకుంటారేమో, ఎందుకైనా మంచి ఒక్కసారి ఇట్లా చెయ్యూపు వెళ్దాం అనుకోండి, మళ్ళీ వచ్చాడు. వాళ్ళు ఏమనుకుంటారో అని జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది. అంటే ముందే పోలీసులు హెచ్చరించడం కూడా జరిగింది, ఎందుకంటే అటు సైడ్ క్రౌడ్ చాలా ఉంది, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అన్నప్పుడు ఎందుకు ఆ చిన్న లాజిక్ ని తను మర్చిపోయా. అప్పుడు ఆయన ఏమనుకుని ఉంటాడు అంటే ఈ లాస్ట్ టైం కూడా ఎవరు బయటికి వచ్చినా సరే ఇట్లాగే ఉంటుంది, ఊరేగింపు తీసుకెళ్తారు కదా, నాకు కొంచెం జనాలు ఎక్కువ వచ్చారు అంతే అని అనుకున్నాడు. అవుతుందని అనుకోలే బేసికలీ, బట్ అయ్యింది. సరే అప్పటికి వాళ్ళు హెచ్చరించారు. ఎందుకు హెచ్చరించారు అంటే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది, పోలీసు వాళ్ళకి మేమేంటని చూపించుకునే ఒక ఇది. ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో ఫ్రెండ్లీ పోలీస్ అని ఒకటి పెట్టారు, ఎవరిని కొట్టద్దు ఎవరిని తిట్టద్దు ఏమి అన్నది. ఇప్పుడు కూడా అది కొనసాగుతున్నప్పటికీ అప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చి నగర నడుబొడ్డున పెద్ద గొడవ అయిపోతే ఏం చేస్తున్నారు మీరు? కొత్త సిపి వచ్చాడు, మళ్ళీ అందరు కొత్త వాళ్ళే, మొత్తం కొత్త వాళ్ళు వచ్చేసారు, పాతలు ఎవరూ లేరు. సో అట్లాంటి అండ్ పైగా పాత సిపి సస్పెండ్ అయ్యాడు, ఈసీ సస్పెండ్ చేసింది అంజనీని. ఎందుకు? ఆయన ఇంకా ఎలక్షన్ల ఫలితాలు విడుదల అవ్వకముందే రేవంత్ రెడ్డిని బొకే పట్టుకొని కలిశాడని చెప్పి. అంటే పోలీస్ సిపినే సస్పెండ్ అంటే అంత స్ట్రిక్ట్గా ఉన్నారు జనాలు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చూపించుకోవాలి, ఇలా వదిలేసేది పోలీస్ పవర్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పి బిగ్ బాస్ వింటారా ఏమీ చూడకుండా సైలెంట్గా తీసుకెళ్ళి పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం నీ వల్ల జరిగింది, నువ్వు ఎందుకంటే సరే నువ్వు అక్కడ అటునుంచి అంటే వెళ్ళిపోయినా కూడా నేనేమనే వాళ్ళం కాదు, చేసిన వాళ్ళని కొట్టేవాళ్ళం. కానీ నువ్వు అటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినావు చూసావా, అదేమైందంటే నువ్వే కావాలని చేయించినట్టుగా ప్రొజెక్ట్ అయిపోయింది. సో కాబట్టి నిన్ను లోపలేస్తున్నావు అని చెప్పి ఆయన తీసుకెళ్ళారు, లోపలేసారు, వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళి లోపలేసారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ 16 మందిని కూడా తీసుకెళ్తున్నారు. ఆ మైనర్లను ఏం చేస్తారో మనకు తెలియదు, ఇంకెక్కడైనా హౌస్లో వేయచ్చు, అక్కడ కూడా ఉంటాయి. మైనర్లు అయితే ఒక రూమ్లో ఉండాలని, మేజర్లను ఇంకో దగ్గర పెడతారు. ఇది ఓవరాల్గా జరిగిన సిచ్యువేషన్. సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడైతే పట్టుకున్నారు ఎవరైతే ఏంటి దొరికారు కాబట్టి ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది? అంటే తను ఇంకా జైల్లోనే ఉండబోతాడా ఈ 14 days అంటే రిమాండ్కి తీసుకెళ్తారు? ఆల్రెడీ ఒక 100 రోజులు 105 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు అంటే అబ్బాయికి ఆ వాతావరణం అలవాటే అయిపోయింది. అక్కడ 10 మందినే 10-12 మందితోనే పంచుకున్నాడు ఇల్లుని. ఇప్పుడు ఇక్కడ 1000 మంది అని ఉంటారుగా సెంట్రల్ జైలు అన్నాక. నెక్స్ట్ అక్కడ ఆత్మీయులు అనుబంధాలు అనేవి ఏం లేవు, ఇక్కడ సొంత తమ్ముడు కూడా ఉన్నాడు. అండ్ పైగా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, అంటే కొన్ని దాంతో పోలిస్తే బెనిఫిట్. అక్కడ ఏంటి 3 నెలలు 4 నెలలు ఒక 2 నెలలు దాటితే కానీ 40 రోజులు దాటితే కానీ తల్లి మొహమో తండ్రి మొహమో చూడలా. ఇక్కడ ఏంటంటే వారానికి 2 ములాఖతులు ఉంటాయి, పేరెంట్స్ రావచ్చు వెళ్ళొచ్చు. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి 2 ఉంటాయి ములాఖతులు, ఈయనకి 2 ఆయనకి 2. వారానికి 4 సార్లు వీళ్ళు బయట వాళ్ళని కలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు. బిగ్ బాస్తో పోలిస్తే కొంచెం ఊరట, కాకపోతే ఆ సెలబ్రేషన్ని అబ్బాయి జీర్ణించుకునే లోపే ఇది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇతను ఫరారీలో ఉన్నాడు అన్నారు చూసారు, అది నేను ఏకీభవించిన. ఎందుకంటే ఇప్పుడు దీన్ని నేను బర్రెలక్కతో కంపేర్ చేద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ బర్రెలక్క కూడా అనుకోకుండా నామినేషన్ వేసి తను కూడా చాలా ఫేమస్ అయింది. తనకు తెలియదు ఇంత ఫేమస్ అవుతాను అని. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు ఆమెను చూడడానికి. ఎన్ఆర్ఐలు కూడా ఫండ్లు ఇచ్చేశారు, రోజు 300-400 మంది భోజనాలు పెట్టారు. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఓటేసిన తర్వాత కనపడలా. ద రీజన్ నెలంతా తిరిగింది కదా, షీ నీడ్ రెస్ట్. అంతకుముందు ఏంటంటే నిద్ర లేని రాత్రి, ఎవడొచ్చి పీక పిసుకుతాడో తెలియదు. ఎందుకంటే పెద్ద పోటీ చేస్తున్నాను నేను, ఈరోజు ఉన్నోళ్ళు రేపు ఉంటారో తెలియదు. ఎలక్షన్ వరకు అందరూ ఉంటారు, పోలింగ్ రోజు వీళ్ళు కూడా ఓట్లు వేయాలి కదా, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. ఈ మొక్కతో ఒంటరి అయిపోతుంది, అప్పుడు కుటుంబ సభ్యులు తప్ప ఎవరు ఉండరు. సో ఆ టైంలో కూడా జీర్ణించుకొని 2 రోజులు పడుకోదు. ఓటేసిన తర్వాత ఒక రిలీఫ్, 3వ తారీఖు ఫలితాలు వస్తాయని చెప్పిన తర్వాత 2 రోజులు హ్యాపీగా కొనుక్కు తీయాలనుకుంటుంది. సో అట్లా ఎక్కడో దగ్గర ఎవరికి తెలియని ఏరియాలో
పడుకుంటే దాన్ని వీళ్ళు ఏంటి అజ్ఞాతము, అరెస్టు, ఐ మీన్ కిడ్నాప్ అని రాసేస్తారు. ఈవెన్ పల్లవి ప్రశాంత్ కూడా లాస్ట్ వీక్ ఆ అబ్బాయి నిద్రలేని రాత్రులు గడిపాడు. గెలిపేవాడికి బయటికి వచ్చిన తర్వాత జనాలందరి మీద పడిపోయారు. పెద్ద ఏదో సముద్రాన్ని చూశాడు. దాని తర్వాత ఏంటి దాన్ని జీర్ణించుకొని అవన్నీ చేసేలోపు కొంచెం రెస్ట్ కావాలి. ఈలోపు పోలీస్ కేసులు అవి ఇవి ఏవేవో అయ్యారు, న్యూస్లో వస్తున్నాయి, బ్యాడ్ అయిపోయాను, గుడ్ అయిపోయాను, సరే ఏదో ఒకటి అయ్యాను, ముందైతే నేను రెస్ట్ తీసుకొని తర్వాత కళ్ళు తెరిచి ఆలోచిద్దాం దీని గురించి. లేచాడు, కళ్ళు తెరిచేసరికి అరెస్ట్ చేసి లోపలేశారు. సో ఈ అబ్బాయికి ఏంటంటే కెరీర్ పెద్దగా ఏమవుతుంది, ఎందుకంటే ఈయన సినిమాలకు రావాలనే ఉద్దేశం లేదు. రైట్. సో అది నాశనం అవ్వదు. బిజినెస్లు పెట్టాలన్న ఉద్దేశం లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన యూట్యూబ్ ఛానల్ని కూడా ఇప్పటివరకు మోనిటైజ్ చేయలేదు. రైట్. మోనిటైజ్ చేయాల. సో తనకి ఆ ఇంటెన్షన్ లేదు. మళ్ళీ వెళ్ళి పొలం పనులే చేసుకుంటాడు. మధ్యలో బిగ్ బాస్ జర్నీ అతనికి ఒక ఇది అంతే, అలా ఊర్లో చేసుకుంటాడు. కాకపోతే రైతులకు ఏదో చెయ్యాలి అన్నట్టు ఒక మాట ఇచ్చాడు. ఈవెన్ ఇప్పుడు దానికి కూడా చెప్తున్నా, ఈ అబ్బాయి నిజంగా రైతులకి ఏం చెయ్యకపోయినా ఆ విన్నింగ్ అమౌంట్ తనే తిన్నా కూడా తను చెప్పింది నెరవేర్చినట్టు. వై? బికాజ్ వీడు కూడా ఒక రైతేగా. రైట్. ఆ డబ్బు వీడు తిన్నా ఒక రైతు తిన్నట్టే కదా. కానీ ఇక్కడ కొంతమంది స్నేహితులకి తను దూరమైనట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో దీని ఎగ్జాక్ట్లీ ఇక్కడ స్నేహితులకు దూరం అయినట్టు అంటే కొంచెం అహం కూడా పెరిగింది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. దగ్గర సంబంధాలతో నేను మాట్లాడాను, తెలుసుకున్నా. అంటే అంతకు ముందు ఉన్న ప్రశాంత్ వేరు, ఇప్పుడున్న ప్రశాంత్ వేరు. వాటిలో ఏదో ఒక ఇది వచ్చింది, కొంచెం ఏదో పెరిగింది అన్నట్లుగా ఏదో వార్తలు. అది అబ్బాయి రియలైజ్ అయ్యి అవుతాడేమో చూడాలి. మరి ఇప్పుడు తను జైలుకి వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఒక్కసారి ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే దూరం జరిపాడు, ఇప్పుడు జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత కొంచెం ఏమైనా తెలిసి వస్తుందేమో. అది మాత్రం ఏ మనిషికైనా కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఎంత కాదనుకున్నా అప్పటి వరకు అందరితో కలిసి చదువుతాడు. వాడు క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రాగానే కొంచెం టెక్కి వెళ్తాడు. మనిషి నైజం అది అంతే, వీడి తప్పేం కాదు. ఎవడైనా అలాగే ఉంటాడు. రైట్. కొంతమంది అంటే అందరూ అలా ఉంటారు నన్ను, కొంతమందికి అట్లా ఉంటుంది. అది వాళ్ళ జీన్స్లోనే ఉంటుంది. దేవుడు అట్లా పుట్టిస్తాడు, దాన్ని ఏం చేయాలి. అది వాడి అహం గిహం అని అనలేము. ఒక నైజం అది. వాళ్ళు ఎప్పుడో రియలైజ్ అవుతారు, అయ్యో ఇదైందని. అంతే తప్ప దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు సొసైటీ. ఫ్రెండ్స్ని చంపాలనో లేకపోతే ఇంకేమో చేయాలనో వాడు చేయట్లా, దొంగతనాలు చేయట్లా, ఇంకేం చేయట్లా, మర్డర్లు చేయట్లా. జస్ట్ అంతకుముందు ఉన్నప్పుడు పలకరింపులు వేరు, ఇప్పుడు పలకరింపులు వేరు అన్నట్టే ఉన్నాడు అంతే. నథింగ్ బ్యాడ్. తెలుసుకుంటాడు ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరెంత హెల్ప్ అంటే కొంత టైం దొరుకుతుంది కాబట్టి అన్ని రీకలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ టైం ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మరి 14 daysలో బయటకు వస్తాడో రాడో లేక దాన్ని పొడిగిస్తారో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాళ చర్చ ఏంటంటే ప్రశాంత్ది కెరియర్ ఇంకా ముందు ఎట్లా ఉంటుంది ఏంటి ఈ అరెస్ట్ తర్వాత అనేది అయితే మనం చూసాము. సో తను సినిమాలకు వెళ్తాడా లేకపోతే మళ్ళీ పనే అంటే ఏదైతే రైతు బిడ్డ అని చెప్పి రైతు బిడ్డగానే ఉండిపోతాడా అనేది మనం అయితే వేచి చూడాలి. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.